ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గం ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న షేక్ మౌలానా ముస్తాక్ కందుల నారాయణ రెడ్డి. గ్రామ వాలంటీర్లకు వందనం కార్యక్రమం. వాలంటీర్లను శాల్వాలతో సత్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు. రాయవరంలో భారీ దొంగతనం. సుమారు 5 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాలు చోరీ. కేసు నమోదు, విచారణ చేపట్టిన మార్కాపురం పోలీసులు. పొదిలిపట్నంలోని శ్రీ గంగా పార్వతి సమేత నిర్మాణ మహేశ్వర స్వామి వారి ఆలయంలో నేపాల్ నుంచి తెచ్చిన 5 టన్నుల రుద్రాక్షలకు ప్రత్యేక పూజలు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల కందుల నారాయణ రెడ్డి నివాసం వద్ద మార్కాపురం నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మౌలానా ముస్తాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ కొంతమంది ప్యాకేజీ స్టార్లు ముస్లిం మైనార్టీల ఓట్లు వైసీపీకి వేస్తారని గోబల్స్ ప్రచారం చేస్తున్నారని, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మార్కాపురం పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు నేను నా సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీరు సరఫరా చేస్తానని గుర్తు చేశారు. ప్రతి రంజాన్ పండుగకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో ముస్లిం మైనార్టీ సోదరులకు అన్యాయం జరుగుతుంటే అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి ముస్లిం మైనార్టీ సోదరులకు ఇల్లు మంజూరు చేయించానని తెలిపారు. ఇవే కాక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, ముస్లిం మైనార్టీ లోన్లు, దుల్హన్ పథకం వంటి పథకాలు ముస్లిం కుటుంబాల కోసం అమలు చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నామని, అదే వైసీపీ ప్రభుత్వం గానీ ఇక్కడ నాయకులు గానీ ఏం చేశారో చెప్పగలరని అని ప్రశ్నించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మౌలానా ముస్తాక్ మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడింది, వైసీపీ నాయకుల మోసపు మాటలకు పడవద్దని అన్నారు. వైసీపీ నాయకులు ఆగడాలకు అబ్దుల్ సలాం, మిస్బా, షేక్ ఇబ్రాహీం లాంటి ఎందరో మైనార్టీలు బలైపోయారని, భవిష్యత్తులో వైసీపీ పార్టీ గెలిస్తే మైనార్టీలకు బతకనివ్వరని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఘోరంతా అని, ప్రజల నుండి లాక్కునేది కొండంతా అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలని దశ దిశ దార్శనికత ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, మార్కాపురం నియోజకవర్గంలో మీ అందరి వెంట ఎల్లప్పుడూ తోడుగా ఉండే కందుల నారాయణ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్లిం మైనార్టీ సోదరులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి పఠాన్ ఇబ్రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేస్తామని ఒక్క ఎదవన్న స్టేట్మెంట్ ఇచ్చాడా? మరి మైనార్టీలు వాళ్ళ ఓట్లు వేస్తారంట. మైనార్టీలకు చదువు లేదా? మైనార్టీలకు తెలివి లేదా? మైనార్టీలు అర్థం చేసుకోలేరా? అంటే మీరు చెప్పిన కాకమ్మ కథలని మీకు ఓట్లు వేసేదానికి వీళ్ళు ఏమన్నా అమాయక ప్రజలా నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ రకంగా విధ్వంసాలు సృష్టిస్తా ఉంటే మాకు మైనార్టీలు ఓట్లు వేస్తారు, 80% ఓట్లు మాకు పడ్డాయి, ఈ పట్టణంలో 10,000 మెజార్టీ మాదని చెప్పి మీరు తప్పు డంకాలు ఇచ్చుకుంటే తిరుగుతా ఉంటే 22 సంవత్సరాల శ్రమ ఎక్కడికి పోవాలి? ఈ పట్టణంలో 10,000 మెజార్టీ నాకు రాకపోతే నా తల తీసి గౌరవ స్తంభాన్ని గాలగట్టుకుంటా. చేసింది నేను. ఈ రోజు ఇంటింటికి గడప గడప తిరగలేని స్టేజిలో ఉన్నా కూడా కాళ్ళు ఈడ్చుకుంటున్నా, బోలు ఈడ్చుకుంటున్నా, చిన్నగా తిరుగుతా ఉన్నా. రోడ్డు మీద తిరగలేక నా కొడుకును, నా పిల్లల్ని, నా యొక్క పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇంటింటికి తిప్పుతా ఉన్నా. అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు మార్కాపురం ప్రజలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ప్యాకేజీ స్టార్లు ఉండొచ్చు, ప్యాకేజీలు ఇస్తామని రావచ్చు, ప్యాకేజీ ఇస్తామని వచ్చినటువంటి వాడిని చెప్పుతో కొట్టామని చెప్పి మైనార్టీ సోదరులు తిరగబడే సమయం వచ్చిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు మూగుతా ఉన్నారు, ప్యాకేజీలు ఇస్తాం, పోవాకండి పార్టీలలోకి.
ఏమయ్యా మీ డబ్బులుంటే మీ పిల్లలకి ఇచ్చుకోండి, ప్యాకేజీలు ఇచ్చి 7 కొంపలు కూలుద్దామని మళ్ళా 5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చి మా నెత్తిన పెట్టి ఈ అమాయక ప్రజల కడుపులు కొట్టి కొంపలు కూలుద్దామని అనుకున్నారా? మేము రిజిస్టర్లు చేయించుకుంటే మా యొక్క రిజిస్టర్ కాగితాలు మీ ఇంట్లో పెట్టుకుంటారా? మా పొలాలకు మీ ఫోటోలు పెట్టుకుంటారా? ఏం మయ్యకు పుట్టిందా? మీరేమన్నా మయ్యకేమన్నా పుట్టిందా? మా ఫోటోలు మా డబ్బులు పెట్టి మా ఆస్తులు మేము కొడుతుంటే మా ఆస్తుల కాగితాల మీద పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు ఏందయ్యా? ఏంటి దరిద్రం మాకు? ఇంత దరిద్రమైనటువంటి పరిపాలనని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు ఏకతాటిపై నిలబడి ఈరోజు మీతో పాటు సమానంగా రాలేక మిత్రుల సహకారంతో 10 ఇళ్లకు 20 ఇళ్లకు పోయి మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ నారాయణ రెడ్డి మీద జాలి దలిచి ఓట్లు వేయాలని ఈ ప్రజలు భావిస్తా ఉంటే అధికార మదంతో డబ్బు మదంతో ఈ అమాయకుల జీవితాల్ని నాశనం చేస్తాం, మళ్ళా 5 ఏళ్ల అంధకారంలో నెడతామని మీకు ప్యాకేజీలు ఇస్తామని చెప్తామంటే ఎంత దుర్మార్గము, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. మార్కాపూర్ చరిత్రలో ఎప్పుడూ ప్యాకేజీలు లేని కొత్త ప్యాకేజీలు తెచ్చి ఈ మార్కాపురం చెడగొట్టాలని చెప్పి చూస్తా ఉన్నారంటే వాళ్ళ ఆలోచనల్ని ఏ రకంగా క్రూరమైనయో, ఏ రకంగా దుర్మార్గమైనయో, ఏ రకంగా నీచమైనయో అందరూ ఆలోచన చేయమని చెప్పి నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈరోజు మార్కాపురంలో మైనార్టీ ఆత్మీయ సదస్సు నిర్వహించడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సోదరులు భారీ ఎత్తున తరలి వచ్చారు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ముఖ్య ఉద్దేశం ఏమంటే వైసీపీ అరాచక పాలనని గద్దె దింపాలి. ఎందుకంటే మైనార్టీలకి ఏకైక ముఖ్యమంత్రి దగా చేసిన రాష్ట్ర చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు, ఇయ్యలేదు. సప్లాన్ చెప్పాడు, ఇయ్యలేదు. దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. ముంచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా దాదాపు 100కి పైన దాడులు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క దాడి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు నోరు మెదపలేదు, స్పందించలేదు. గతంలో 2018లో ఒక్క దాడి జరిగింది దాచేపల్లిలో. నారా చంద్రబాబు గారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా వితిన్ 24 అవర్స్లో రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించారు అని ఆదేశిస్తే ఆ దుర్మార్గుడు తనకు తానే ఉరి తీసుకుని చనిపోయాడు. అది నాయకుడు అంటే, న్యాయం అంటే అది. ఒక్క ఘటన మీద 24 గంటలు స్పందించారు. 100 ఘటనలు జరిగితే కూడా 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? అయితే మైనార్టీలు అమాయకులు, వాళ్ళకి బలి తీయవచ్చు, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడవచ్చు. మళ్ళీ ఓట్లు తిక్కొల్లగా తయారై ఏదో అమాయకులు ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వైపే మైనార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొగ్గు చూపిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకువస్తారు. మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి తీసుకురావాలని. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నగర పంచాయతీ పరిధిలో మరియు మండల పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ వార్డ్ వాలంటీర్లు వందన కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సత్కార వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా గిద్దలూరు సమన్వయకర్త శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు నిస్వార్థంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో వారి సహకారం మరువలేదని, వెలకట్టలేని సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ పురస్కారాలు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రజలకు సంక్షేమ పథకాలని ప్రజల ఇంటి ముంగిట్లో తీసుకురావడానికి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రజలు తమ పనులు మానుకొని ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగకుండా లబ్ధిదారులకు పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా అందుతున్నాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఇటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలోనే ఉందని, పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలిచిందని, మరలా ఈ సంక్షేమ పథకాలు మనకు లబ్ధిదారులకు చేకూరాలంటే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టాభిషేకం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీపీలు, వైస్ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూర్చున్న వాలంటీర్లందరూ ఒకసారి మీరు గమనించాలి. మీరు విధుల్లోకి రాకముందు అంటే 2019 ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అట్టడుగు వాళ్ళు, పల్లెల్లో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఆ సంక్షేమ పథకం గురించి తెలుసుకోవాలి అంటే 6 నెలలు పడుతుంది. ముందు మనకు అవగాహన ఉండదు. ఆ అవగాహన కల్పించుకోవాలి అంటేనే 6 నెలలు పడుతుంది. దాని తర్వాత సంక్షేమ పథకం తీసుకోవాలి అంటే ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలో బాగుంది లేదు. మండల ఆఫీసుల చుట్టూ తిరిగి ఇంకొక 6 నెలలు గడిచిన తర్వాత ఆ సమయంలో ఉండే అధికారులు ఈ సంక్షేమ పథకం అయిపోయింది పోయిన సంవత్సరం, ఇప్పుడు లేదయ్యా ఈ సంక్షేమ పథకం, మళ్ళీ వచ్చిన తర్వాత అప్లికేషన్. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో వాలంటీర్ల చేతిలో ఏదైతే మొబైల్ ఉందో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ పథకం లాంచ్ చెయ్యక ముందల్లే, ప్రవేశపెట్టక ముందల్లే మీకు ఒక 2 వారాల ముందు ఆ సంక్షేమ పథకం గురించి పూర్తి వివరాలు మీ చేతిలో ఉన్నాయి. అవునా లేదా? పూర్తి వివరాలు మీ చేతిలో ఉన్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక వ్యక్తిని నియమించి, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించి, ప్రతి ఒక్క పేద ఇళ్లలో గాని అట్టడుగు వర్గాల్లో ఇంత పెద్ద ప్రజా చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి గట్టిగా అందరం ఒకసారి ధన్యవాదాలు. ఇది అవగాహనలో భాగంగానే చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి. ప్రకాశం జిల్లా పొదిలిలో ఒక వీర శివ భక్తుడు తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా 5 టన్నుల రుద్రాక్షలతో 30 అడుగుల శివలింగం శ్రీశైలంలో ఏర్పాటు చేసి అనంతరం భక్తులకు రుద్రాక్షాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. పొదిలి ప్రాంతానికి చెందిన పగడాల మల్లికార్జునరావు అపారమైన శివభక్తుడు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శివ స్వరూపంగా భావించే రుద్రాక్షలను వీలైనంత మందికి ఉచితంగా అందించాలని సంకల్పించాడు. నేపాల్ ప్రాంతం స్వయంగా వెళ్లి అక్కడి నుండి 5 టన్నుల రుద్రాక్షలు కొనుగోలు పొదిలి శివాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు ప్రజా ప్రతినిధులు భక్తుల చేత రుద్రాక్షలు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని సత్సంకల్పంతో రుద్రాక్ష వితరణ కార్యక్రమం నిర్వహించనున్నామని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ రాజకీయ నాయకులు ఎక్కలి శేషగిరిరావు, గునుపూడి భాస్కర్, శ్రావణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శివలింగాన్ని ప్రతిష్ఠించి అదేవిధంగా శివుడి యొక్క కంటి బిందువు నేపాల్లో స్వయముగా పడిన చోట మేము స్వయముగా స్వామివారి మేమిద్దరం వెళ్ళేసి నేపాల్లో సందర్శించి అక్కడ 20 లక్షల రుద్రాక్షలు స్వయముగా మేమే తీసుకొని 20 లక్షల రుద్రాక్షలు స్వయంగా మేమే తీసుకొని వచ్చేసి ఈ పొదిలి యొక్క నిర్మ మహేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి రథం ఏ విధంగా అయితే ఊరేగింపు చేస్తారో అదేవిధంగా స్వామివారిని ఒక్కసారిగా ఊరేగింపు చేసిన తర్వాత మహాశివరాత్రికి 20 లక్షల రుద్రాక్షలు కూడా వచ్చిన భక్తులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా రుద్రాక్షని పంపిణీ చేయాలని సంకల్పంతో ఆ స్వామివారి అనుగ్రహంతో నేను చేస్తున్న ఈ కార్యక్రమం మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వినకొండ రోడ్ గల వైష్ణవి కళ్యాణ మండపం నందు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సన్మానించేందుకు వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ హాజరై వాలంటీర్లకు నగదు బహుమతులను అందజేయడంతో పాటు
శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వాలంటీర్ల ద్వారా గడప గడప అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిస్వార్థంతో సామాజిక సేవ చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమి అవసరం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది వాలంటీర్లేనని, అంతటి ప్రాముఖ్యతను జగన్మోహన్ రెడ్డి మీకు కల్పించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాలంటీర్లకు అవార్డులను వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన 5 మండలాల నాయకులు పాల్గొన్నారు. రోజుకు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవలే పట్టణంలో పలు చోట్ల చోరీలు జరిగిన సందర్భాలు మరొక ముందే పట్టణానికి అతి సమీపంలో రాయవరం గ్రామంలో మరో భారీ చోరీ జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ప్రైవేట్ ఉపాధ్యాయుడు కొమ్ము భూషణం ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. తమ విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరు లేరని గమనించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బీరువాలో సుమారు 62 గ్రాముల బంగారం ఆభరణాలు దోచుకెళ్లారు. తన విధులను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొమ్ము భూషణం ఒక్కసారిగా ఇంటి తాళాలు పగిలుండడం చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. వెంటనే తేరుకొని ఇంట్లోని సొమ్మును చూసుకోగా దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన మార్కాపురం సీఐ వెంకటేశ్వరుడు, ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను గుర్తించేందుకు ఒంగోలు నుండి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. త్వరలో దొంగతనానికి సంబంధించిన నిందితులను పట్టుకుంటానని పోలీసులు తెలిపారు. ఉదయకాలంలో నేను 8:50కి స్కూల్కి వెళ్ళాను. అలాగే పొదులలో పనిచేస్తున్నటువంటి మా భార్య 9:30 తర్వాత ఆఫీస్కి వెళ్ళింది. సాయంకాలము సుమారు 6 గంటలప్పుడు నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, 62 గ్రాముల గాజులు, నల్లపూసల గొలుసు చోరేయడం జరిగింది. దీనిని పోలీసు వారికి తెలియజేశాం. దయచేసి ఈ యొక్క ఛేదించి న్యాయం చేయగలరని మనస్ఫూర్తిగా. దళార్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో గ్రామ వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి వైకాపా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో సాగించిన దందా కారణంగానే ప్రజలు నాటి పాలకులని గద్దె దింపారని శివప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పాలనను ప్రజలకు చేరువ చేసిందని కొనియాడారు. అనంతరం గ్రామ వాలంటీర్లను శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుంకర సునీత, బ్రహ్మానందరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చింతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తుండండి. నమస్కారం. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందించే పొదుపు రుణాల మహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని మార్కాపురం వైసీపీ సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి అండగా ఆసరగా వెలుగు నింపే శక్తి ఒక మహిళకే సాధ్యమవుతుందని, మహిళ ఓర్పు సహనంతో జీవన విధానం మెరుగుపరిచే ధోరణికి ఎంతో విజ్ఞానం కలిగి ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతంగా నిలుస్తూ ప్రభుత్వం అందించే పథకాలలో మహిళల కుటుంబాలకు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రథమ స్థానం కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంతిపదం కార్యాలయం వద్ద వెలుగు ఏపీఎం పిచ్చయ్య ఆధ్వర్యంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఆసరా కార్యక్రమానికి మార్కాపురం వైసీపీ సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్న
రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై మండలంలో 590 గ్రూపులకు గాను 3,98,66,142 రూపాయల చెక్కులను పొదుపు మహిళలతో కలిసి ప్రారంభించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మండలంలోని పొదుపు మహిళలకు 16 కోట్ల రూపాయలు తమ అకౌంట్లకు జగనన్న ప్రభుత్వం జమ చేయడం జరిగిందని ఇందుకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పొదుపు మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా 4 విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల కార్యక్రమం వెలుగు అధికారులు అంబరాన్ని అంటేలా ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే అన్న రాంబాబుకు శాల్వాలతో కప్పి పూలమాలతో సత్కరించగా పొదుపు మహిళలు స్వాగతం వైఎస్ఆర్ ఆసరా అన్న అంటూ స్వాగత ఏర్పాట్లతో పూలు చల్లుతూ చక్కటి ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలంలో సలనూతల గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన 60 కుటుంబాలు మర్యాదపూర్వకంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ తమ ఓట్లు దండుకొని తమను అన్ని రకాలుగా మోసం చేశారని, కందుల నారాయణ రెడ్డితోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమని, వారి వెన్నంటే ఉంటానని, వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటారని, త్వరలో మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూడబోయిన బాబురావు యాదవ్, గొట్లగట్టు సర్పంచ్ పెరికే సుఖేదేవ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు ఎన్నో నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారని కొమరోలు మండల స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం అధ్యక్షుడు పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి నరసింహారావును కలిసి స్వచ్ఛ భారత్ కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. గిద్దలూరు సిఐటియు నాయకులు ఆవులయ్య ఆధ్వర్యంలో కొమరోలు స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం అధ్యక్షుడు పుల్లయ్య కార్మికులు ఈ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు నూతన ఎంపీడీఓకు వేతనాల సమస్య గురించి వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు సరిగా అందించడం లేదని, వేతనాలు అందిన సంవత్సరాలలో కూడా 2 నెలలు మాత్రమే వేతనాలు బ్యాంకులో పడ్డాయని, మిగతా నెలల్లో వేతనాలు ఎక్కడికి వెళ్లాయో తెలియడం లేదని తెలిపారు. వెంటనే తమకు వేతనాలు అందేలా చూడాలని, లేకపోతే ఆందోళనలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరోలులోని అన్ని పంచాయతీల స్వచ్ఛ భారత్ కార్మికులు పాల్గొన్నారు. మాకు గత 5 ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నాము, కానీ సంవత్సరానికి 6 నెలలు జీతాలు ఇచ్చి 6 నెలలు ఇవ్వలేదు. తర్వాత 2020లో కరోనా టైంలో కూడా ఫుల్గా పని చేయించిన 6 నెలలు ఇచ్చారు, 6 నెలలు ఇవ్వలేదు. 21లో 9 నెలలు ఇచ్చారు, 3 నెలలు ఇవ్వలేదు. 22లో అయితే 12 నెలలకు గాను 2 నెలలు జీతాలు ఇచ్చారు, 10 నెలలు జీతం ఇవ్వలేదు. 23లో కూడా అట్లే 12 నెలలకు గాను 2 నెలలు జీతాలు పెట్టి 10 నెలలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము జీతాలు అడిగితే ఒకరి మీద ఒకరు నేను కాదు వారిని అడగండి, వాళ్ళు కాదు ఎంపీడీఓని అడగండి, ఎంపీడీఓ కాడికి పోతే వాళ్ళు మీ పంచాయతీ సెక్రటరీని అడగమంటున్నారు. కాబట్టి మేము ఎవరి దగ్గరికి పోయినా మాకు న్యాయం అనేది జరగనుంది. కాబట్టి మేము ఆందోళనకు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. బుధవారం లోపల మాకు పరిష్కారం కాకపోతే మేము ఆందోళన చేస్తామని కోరుచున్నాం. ఈరోజు కొమరోలు మండలం స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్మిక స్కీమ్ కింద పనిచేస్తున్నారు. దాదాపు 15 గ్రామ పంచాయతీలలో 70 మంది కార్మికుల దాకా వర్క్ చేస్తున్నారు. ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల ఫోటో కొట్టడము, అప్లోడ్ చేయడము, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ దాదాపు 45 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మచ్చుకు ఒక 2-3 నెలలు జీతాలు ఇచ్చారు తప్ప ఇప్పటికి ఒకరికి కూడా వేతనాలు ఇవ్వలేదు. దాదాపు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ అంశం మీద పలు దఫాలుగా అటు సర్పంచ్ గారిని, ఇటు ఎంపీడీఓ గారిని, వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కలిసినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఈరోజు నిరసన తెలియజేసి కొమరోలు మండలం ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేపు బుధవారం లోపల వర్కర్ల యొక్క సంబంధించినటువంటి కనీసం 6 నెలల వేతనాలు పెట్టాలని చెప్పేసి మేము సిఐటిగా స్వచ్ఛ భారత్ కార్మిక సంఘంగా అధికారులకు డిమాండ్ చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బుధవారం లోపల సమస్య పరిష్కారం కావాలంటే బేస్తవారం నుంచి మండల ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నిరాహార దీక్ష ఆందోళన కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పంచాయతీలలో ఎన్నికల వాతావరణం వచ్చింది. వాళ్ళ గ్రామాలలో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టాలన్నా ఆ గ్రామం పరిధిలో శుభ్రం చేయడం కావచ్చు, లేదంటే ఆ సచివాలయంలో క్లీన్ చేయడం కావచ్చు, సచివాలయంలో మంచినీళ్ళు ఇవ్వడం కావచ్చు, కుర్చీలు వేయడం కావచ్చు, అధికారులకు కీలకంగా పాత్ర పోషిస్తున్నది గ్రామాల్లో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులు. అందుకని వాళ్ళ అవసరం కూడా ఉంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలన్నా, విజయవంతంగా కావాలన్నా, అందుకని అటువంటి పనిచేసేటువంటి వర్కర్లకు
ఇవ్వాల్సినటువంటి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా అధికారులు డిమాండ్ చేస్తున్నాం. దోనకొండలో జరిగిన మా ఊరు మన శివన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వైసీపీ మండల ఇన్ఛార్జ్ కాప రమణారెడ్డి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా దోనకొండలో పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనలో ఏమైనా సమస్య ఉంటే ఇబ్బందులు పడకుండా కలిసిమెలిసి పనిచేయాలంటూ 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో శివన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరిపై ఉందని రమణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా దోనకొండ మండలంలోని చందవరం గ్రామం ముక్కుముడిగా సీతారామ లక్ష్మణ్ నూతన దేవాలయం నిర్మించుకోగా బూచేపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి గుడి నిర్మాణానికి ప్రతిష్ట కార్యక్రమాలు ₹1,00,000 విరాళంగా సమకూర్చారు. ఇందుకు గాను చందవరం ఆలయ ధర్మకర్త మరియు కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరిగొడ్ల ఉషారాణి మురళి, కాకర్ల కృష్ణారెడ్డి, కర్ణాటి ప్రసన్న ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన దోనకొండ ప్రచార కార్యక్రమంలో ముందు పెద్దలు ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, కృష్ణారెడ్డి అన్న, ఆంజనేయులు గారు, మిగతా అందరి కార్యకర్తలు అందరికీ ఒకసారి నమస్కారం. నిన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్తో సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. కాబట్టి ప్రతి కార్యకర్తకి, అభిమానికి, నాయకులకి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నిన్న జరిగిన కార్యక్రమం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. బాగా జరిగిందని మా మనసుకు అనిపించింది. కాబట్టి మీ కార్యకర్తలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు చేసి నమస్కారాలు తెలుపుతున్నాను. ఇదే వేలో ఎలక్షన్ అయిన దాకా ఇట్లనే ఉండండి. ఏదైనా ఉంటే మళ్ళీ అదే రిపీట్. ఏదైనా ఉన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను. నిన్న జరిగినట్లే అందరూ పాల్గొని మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ రైతులు ఈ కేవైసీ చేయించుకోవడానికి నెల 23వ తేదీ చివరి రోజు అని గిద్దలూరు వ్యవసాయ శాఖ సంచాలకులు బాలాజీ నాయక్, కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రైతుల ఈ కేవైసీ నమోదుపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్, కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఈరోజు వివిధ గ్రామాలు క్షేత్ర పర్యటన చేశారు. మండలంలోని అల్లినగరం, బ్రాహ్మణపల్లి, రెడ్డిచర్ల, కొమరలు, ఎడమకల్లు, నల్లగుంట్ల గ్రామాలలో రైతుల పంట పొలాల వద్దకు వెళ్లి రైతుల సమక్షంలో ఈ కేవైసీ చేయించి ఈ కేవైసీపై రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ పంటలు వేసిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ కేవైసీ తప్పనిసరి అని, ఈ కేవైసీకి నెల 23న చివరి తేదీ అని, అందరూ రైతులు ఈ కేవైసీ చేయించుకుంటే ఏమైనా పంట నష్టము సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతు భరోసా ఉద్యోగులు పాల్గొన్నారు. వీధి కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, వాటి బారి నుండి తమకు విముక్తి కల్పించాలని రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామ ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాచర్ల ఫారం గ్రామంలో నిత్యం ప్రజలపై వీధి కుక్కలు నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి గాయపరుస్తున్నాయని గ్రామస్తులు వెల్లడించారు. గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యపై వారు తగు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వీధి కుక్కలతో ప్రజలు భయపడుతున్నారని అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ఊర్లో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కుక్కలను ఇంతకుముందు పంచాయతీ వాళ్ళకు పట్టుకోమని చెప్తే పట్టుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు ఊరిగా చూసి. మా ఊర్లో ఎంతోమందిని కుక్కలు కరిచి గాయపరిచినాయి. నా ఇంట్లోనే నా పెద్ద కొడుకును కరిచాయి. వానికి 1 నెల నుంచి ట్రీట్మెంట్ చేయించినాను. ఈరోజు నాకు కూడా కుక్కను గాయపరిచాయి. ఈ దెబ్బలు పంచాయతీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు కుక్కలు కరిచడం వల్ల నేను గాయపడినాను. మరి దీని పరిష్కారం ఏందో పంచాయతీ వాళ్ళు త్వరగా తేల్చాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం పెద్దన్నపాలెంలో గ్రామంలో బీసీ నాయకులు బత్తుల గాలయ్య అధ్యక్షతన ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని, వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను మహారాణులు చేశారన్నారు. తెదేపా మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుది ముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కటారి గోపాలకృష్ణ, దండూరి గురవయ్య, పెద్ద కాశయ్య, గార్లపాటి గోపాల్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలో నల్లమల్ల ఘాట్లో మూల టర్నింగ్ వద్ద 2 లారీలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు పెద్దదోర్నాల మండల రోళ్లపెంట మలుపులో ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించేందుకు ఆత్మకూరు పెద్దదోర్నాల పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రయాణికులు యాత్రికులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. నల్లమల్ల ఘాట్ రోడ్లో వాహనాలు ఎటుపోకుండా నిలిచిపోవడంతో కనీసం మంచినీళ్లు కూడా దొరకక ప్రయాణికులు యాత్రికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల బదిలీలో భాగంగా త్రిపురాంతకం నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహిస్తున్న ఎస్ సుబ్బారావును నేడు పలువురు వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎన్నికల ముందు జరిగే బదిలీలో భాగంగా త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇటీవల బదిలీపై వచ్చి విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సుబ్బారావును కురిచేడు మండలానికి చెందిన పలువురు వైసీపీ నేతలు నేడు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురిచేడు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎన్నాబాతుల వెంకట సుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య, కాశీపురం సర్పంచ్ ప్రతినిధి సాదం నర్సయ్య, నిమ్మకాయల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాప్తాడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో న్యూస్ కవరేజ్ చేయటకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఈనాడు విలేకరులపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం విదితమే. ప్రకాశం జిల్లా దోణకొండలో విలేకరులపై దాడిని నిరసిస్తూ దోణకొండ తహసీల్దార్ కార్యాలయం నందు ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాసులకి లోకల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు వినతి పత్రాన్ని అందజేశారు. న్యూస్ కవరేజ్ చేయటకు వెళ్లినటువంటి వారిపై దాడి చేయడం చట్టరీత్యా నేరమని, జరిగిన దాడిలో గాయపరిచిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ స్థానిక జర్నలిస్టులు నినదించారు. ఈ కార్యక్రమంలో మద్దతు తెలిపిన టీడీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్, ఈనాడు రిపోర్టర్ వెంకటేష్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రవి, ప్రజాశక్తి విలేకరి కదం శ్రీను, విశాలాంధ్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తుండండి. నమస్తే.